హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ప్రతిపాదన అటు టీడీపీ నేతల నుంచి కార్యకర్తల నుంచి రావడం, చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ప్రెషర్ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం సార్. ఇదేమన్నా కూటమిలో చిచ్చు పెడుతుందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది సార్. అంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా డిప్యూటీ సీఎం గా ఉంచుతారా లేకుంటే తీసేస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. లేకుంటే ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారే లేకుంటే లోకేష్ గారు ఈ కింది స్థాయి నాయకులందరితో కూడా ఈ విధంగా ప్రతిపాదనను తీసుకొచ్చి ఒక చర్చలుగా పెడుతున్నారు. ఆయన వ్యూహంలో భాగం ఇది అన్న వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? మరి ఇదేమన్నా కూటమి చీలికకు మొదటి స్టెప్ అని భావిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేం చెప్తారు సార్? ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడ మాత్రమే. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశంలో ఎవరో కొంతమంది లోకేష్ గారి ప్రాభవం కోసం, ఆయన మెప్పు కోసం నన్ను ఈ రకంగా మాట్లాడితే లోకేష్ గారు నన్ను శభాష్ అంటారు అనుకోను, ఏదో చేస్తున్నారని అనుకున్నా. కొంతమంది మాట్లాడారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు వాళ్ళంతా, మేము కూటమి బలోపేతానికి కృషి చేసాం అది ఇది అంటారు. ఎస్పెషల్లీ ఎందుకు ఓపెన్గా చెప్పుకోవచ్చు, మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళే దీన్ని ప్రస్తావించారు. ప్రస్తావించినప్పుడు అంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారు లోకేష్ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత దాన్ని పుడికి పుచ్చుకొని, దాన్ని అందిపుచ్చుకొని మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఒక అడుగు ముందుకేసి ఉప ముఖ్యమంత్రి చేయాలి లోకేష్ని అన్నారు. సో మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. అతను ఒక కోవర్ట్, ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే ఇవాళ అతని ప్రకటన చూసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ప్రకటన చేస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ ఏంటంటే, నిన్నటి వరకు మనం అనుకున్నది ఏంటంటే మహాసేన రాజేష్ కోవర్టు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జనసేన పార్టీని కూటమిలో ఉంటూనే పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా జనసేన పార్టీని ఓడించాలని పిలుపునిచ్చిన వ్యక్తి. సో అతను పిలిపిస్తే అతని స్థాయి ఏంటో అర్థమైపోయింది కదా. ఒక్క స్థానంలో కూడా ఇంచు కూడా కదల్చలేకపోయాడు. సో కాబట్టి మహాసేన రాజేష్ గారికి అంత స్థాయి లేదని మనం భావించాలి. సో బట్ అతను ఏదో ప్రలోభాలకు లొంగి అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రకటన చేస్తుంటాడు. ఇటు అంటే ఇటు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అతను. సో ప్రలోభాలకు లొంగి ఏదో వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. సరే అతను చేశాడులే, అతను ఏదో చేశాడు అని అనుకునే లోపు నిన్న పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అది కూడా సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలో చేసిన వ్యాఖ్యలు, చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇలా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో, ఇలాంటివి మాట్లాడకూడదు, ఇది సరైన సమయం కాదు, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం చక్కగా ముందుకు వెళుతోంది, ఇలా వెళ్లే క్రమంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు అని హితవు చెప్పాల్సిన చంద్రబాబు గారు మౌనం వహించారు. మౌనం వహించారు అంటే అర్థం ఏంటి? మౌనం అర్ధాంగీకారం. సో ఇవాళ అల్పుడైన మహాసేన్ రాజేషో లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుక్షణం అహర్నిశలు ఒత్తాసు పలికే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు మనం దీన్ని భావించదు. ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడ. చంద్రబాబు గారి లెవెల్లో, లోకేష్ గారి లెవెల్లో మొదలైన ఆలోచనకు వీళ్ళు రూపం మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళంతా ఇన్స్ట్రుమెంట్స్ అని మనం భావించవచ్చు. సో అందులో భాగంగా మొదట రాధాకృష్ణ మాట్లాడాలి. రాధాకృష్ణ గారు మాట్లాడిన తర్వాత దాన్ని అందరూ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే జర్నలిస్టులు అందరూ కూడా, ఛానల్ అన్ని కూడా సపోర్ట్ చేయాలి. మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఉప ముఖ్యమంత్రి అనాలి. దాన్ని శ్రీనివాసులు రెడ్డి గారు లాంటి వాళ్ళు బలపరచాలి. దాని తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ పెట్టారు, లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేస్తే తప్పేంటి అని. అలాంటి వాళ్ళు బలపరచాలి. ఉపసభాపతి RRR లాంటి వాళ్ళు బలపరుస్తున్నారు. సో ఇప్పుడు మనందరికి అర్థమయ్యేది ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కలిసి వదిలిన ఫీలరు. వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్లు మాత్రమే. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అసలు జరుగుతున్న పరిణామాలు అర్థమవుతున్నాయో లేదో తెలియదు, కానీ
ఈ రకంగా చేయటం ద్వారా భస్మాసుర హస్తం అంటారు కదా, తమ నెత్తిన తామే చేయి పెట్టుకోవటం అవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండండి. ఎవరిని? చంద్రబాబు గారిని అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉండమని లోకేష్ని అంటలేదు ఆయన, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండమంటున్నారు. వీళ్ళందరి వాదన ఏంటంటే లోకేష్ గారికి ఏదో తక్కువ అయిపోయింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి చేయండి అంటున్నారు. ఒకవైపు వాళ్లే అంటారు ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం ఒక వెహికల్ ఎక్కువ ఉంటుంది తప్ప దానికి ఏం పెద్ద అధికారాలు విలువ ఏమీ లేదని వాళ్లే అంటారు. లేని దానికోసం మళ్ళీ వాళ్లే పాకులాడతారు. సో ఇదంతా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సెకండ్ పొజిషన్ అనే పొజిషన్ని వీక్ చేయటం కోసం లోకేష్ని ఆ పొజిషన్లో పెట్టాలి అనుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏం చేయలేదు. ఆయన గతంలోంచి హోంశాఖ గురించి ఆయన వ్యాఖ్యలు చేసినా, తిరుపతి లడ్డు గురించి వ్యాఖ్యలు చేసినా, తిరుమల చనిపోయిన వాళ్ళ గురించి వ్యాఖ్యలు చేసినా, 48,000 కోట్ల అక్రమ బియ్యాన్ని ఆయన గుట్టు రట్టు చేసిన, ఇవన్నీ ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే అని కాదు ఆయన చేసింది. ఆయన జనసేన అధినేతగా ఈ పార్టీ, ఈ ఉమ్మడి పార్టీలో భాగస్వామిగా ఆయనకు హక్కు ఉన్నది, ఆయన చేశాడు. ఏదో ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చేసేస్తారు ఏంటి? లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏం చేశారు? 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 4 గీసుకోవడానికి కూడా పనికిరారు ఎవడు కూడా. సో ఈ రకంగా చూస్తే ఇవాళ వ్యూహాత్మకమైన ఎత్తుగడగానే మనం భావించవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మీరు విలువ పెంచుకోవాలంటే పార్టీలో అధ్యక్ష పదవి ఇవ్వండి, పోనీ జాతీయ అధ్యక్షుడు చేయండి. జాతీయ అధ్యక్షుడి కంటే ఏముంది, ఇంకా చంద్రబాబు నాయుడిని రిటైర్ చేసేసి ఆ జాతీయ అధ్యక్షుడికి లోకేష్ నియమించండి. సో ప్రతి ఒక్కళ్ళు లోకేష్ గారికి సలాం చేయాల్సిందే కదా, పార్టీలో సుప్రీం ఆయనే అవుతాడుగా. ఆ రకమైనది మీరు తీసుకోండి, అంతే తప్ప మా పార్టీ, మా ప్రభుత్వం, మా ఇష్టం అనుకోవడానికి వీల్లేదు కదా. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఇది, బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. చాలా టూ ఎర్లీగా మాట్లాడారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఇవాళ కాకపోతే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక ప్రతిపాదనలు వస్తాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేసే ఒక ప్రయత్నం అయితే గట్టిగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తుందని నాకు తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత త్వరగా వస్తుందని. సో ఇది జనసేన అంగీకరిస్తుందా అంటే బహుశా జనసేన పార్టీ ఎందుకు అంగీకరించాలి? మీకోసం సీట్లు త్యాగం చేసి, మీరు జైల్లో ఉంటే మీకు మద్దతు ఇచ్చి, మీకోసం సీట్లు త్యాగం చేసి, మిమ్మల్ని నమ్మమంటున్న బీజేపీని తీసుకొచ్చి మీతో జత కట్టించి, ఎప్పుడు బీజేపీ ఒక మాట అంటూ ఉంటుంది, తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని నమ్మలేము, అవకాశవాద రాజకీయాలు చేస్తారు, నమ్మలేమని చెప్తారు. ఇవాళ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నట్టుగా భావించాలి, తప్పదు. ఇది తమ గొయ్యి తామే తీసుకుంటున్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారికి పోయేదేముందండి? ఇవాళ ప్రజల్లో బ్రహ్మాండమైన మంచి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. తప్పులు మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు, మీకు ఒక రక్షణ కవచంలాగా ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్షమైన అటువైపు వైసీపీ లాంటి పార్టీలు రెచ్చిపోకుండా ముందే ఈయన ప్రతి తప్పుని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు వీక్ చేయాలని మీరు అనుకుంటే అది మీరు అవివేకం అవుతుంది. వన్స్ ఒక్కసారి ఆయన బయటకు వచ్చి విపక్షంలో కూర్చుంటే దిబిడే. విపక్షంలో కూర్చోకుండా చూసుకోవాలి మీరే. విపక్షంలో కూర్చునే పరిస్థితి మీరు తెచ్చారనుకోండి, ప్రభుత్వం కూసాలు కదిలిపోతాయి. డెఫినెట్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విపక్ష పాత్ర కూడా, ఇటు అధికార పక్షం పాత్ర ఎంత పోషిస్తున్నాడో విపక్ష పాత్ర అంతకు డబుల్ పోషించగలుగుతాడు ఆయన. ఆయన దమ్మున్న నాయకుడు అండి, నిజాయితీపరుడు. ఆయనకి ఏముంది, ఇవాళ పదవి మీద లాలస లేదు, పదవి మీద వ్యామోహం లేని వాడి కంటే గొప్పోడు ఉంటాడండి, ఉండడు. సో కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైన ఎత్తుగడ మాత్రమే. తాజాగా వరుసగా వస్తున్న ట్వీట్లు, నాయకుల స్పందనలు చూస్తే డెఫినెట్గా ఆయన ఉప ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత అది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టుగానే భావించాలి. ఓకే సార్, అంతేనా? అంతే సార్. మరి ఇంకా కూటమిలో చిచ్చు వచ్చేస్తుందా సార్ అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫెయిల్యూర్ వదిలారు, చర్చకు పెట్టారు, పెట్టిన తర్వాత ఆయనే మళ్ళీ దాన్ని కవర్ చేస్తారు, రెక్టిఫై చేస్తారు. రేపో మాపో ఒక ప్రకటన విడుదలవుతుంది అనుకుంటున్నా. పార్టీలో ఎవరు మాట్లాడద్దు, ఇది ప్రస్తుతానికి ఇలాంటి అంశాలు చర్చకు తేవద్దు,
కూటమిలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం, ఎవరు ఉప ముఖ్యమంత్రి చేయాలన్న వ్యాఖ్యలు చెయ్యొద్దు అని స్పష్టమైన ప్రకటన రాబోయే 2-3 రోజుల్లో చంద్రబాబు గారి నుంచి వస్తుంది. ఓకే. చిన్న ఝలక్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఉమ్. ఏ రకంగా ఇస్తున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా వెళ్తున్నాడు కదా, అవును. అగ్రెసివ్గా వెళ్తున్న పవన్ కళ్యాణ్కి ముకుతాడు వేసే ఒక ప్రయత్నంగా దీన్ని చర్చకు తెచ్చాడు, తెర మీదకి తెచ్చాడు. అవును. అంతే తప్ప ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చేయాలని కాదు.